ఓం నమ శివాయ యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను లాస్ట్ వీక్ చెప్పాను, 1,00,00,000 ఖర్చు పెట్టాము అని చెప్పానంటే 15 లక్షల మందికి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి, ఏ సెక్టార్లో వస్తాయి ఏంటి అనేసి చెప్పడం జరిగింది. అది ఈ వీక్ చెప్తాను అన్నాను. అది ఇప్పుడు కాదు, ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాని గురించి డీటెయిల్డ్గా అన్నీ కూడా చెప్తాను. ఇంకా నేను దాని గురించి మొత్తం టోటల్ డేటా కలెక్షన్ చేయలేదు. ఏ సెక్టారు ఏ దీని మీద అనేది నాకు ఐడియా ఉంది, కానీ ఇంకా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే విధంగా విత్ ఫిగర్స్ అనేది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వారంలో నేను చెప్తాను. ఈ లోపల ఏంటి అని చెప్పనంటే, ఈ వారంలో పోయిన సోమవారం నుంచి శనివారం దాకా జరిగినటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తర్వాత, లేదు దేశంలో జరిగినటువంటి 4 ఫేజ్ల ఎలక్షన్స్ తర్వాత అని చెప్పను అనేది. ముందు నేషనల్గా తీసుకుందాము, ఎందుకంటే 2 ముక్కల్లో తేల్చేస్తాను అది. బీజేపీ వచ్చేసి సేమ్ అదే లాస్ట్ వీక్ నేను చెప్పినట్టే, మతము, రాముడు, పాకిస్తాను, లేదు అని చెప్పనంటే కనుక పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీరు, ఇంకోటి అని చెప్పననే దాని మీద వాళ్ళు అవి చెప్పుకుంటూ వస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్స్ తీసేయటము ఇంకోటి అని చెప్పననే దాని మీద. కాంగ్రెస్ వచ్చేసి ఆస్తుల పంపకాలు, లేదు ఇంకోటి అనే దాని మీద వాళ్ళు చెప్తున్నారు. సో మొత్తానికి నేషనల్ లెవెల్లో కూడా అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో దేశం మొత్తంలో తిరుగుతూ, ఎక్కడెక్కడ ఎలక్షన్స్ అవుతున్నాయో అక్కడంతా కూడా తిరుగుతూ వాళ్ళందరూ ప్రచారం చేయటము అనేది జరుగుతుంది. ఫైనల్గా ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు, ఎవరికి ఓటేస్తారు, ఇప్పుడు ఈ 4 విడతల్లో, ఈ 4 ఫేసెస్లో జరిగిన ఎలక్షన్స్లో ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క పార్టీ నాయకుడికి, ముఖ్య నాయకుడి దగ్గర నుంచి పైనుంచి కింది స్థాయి దాకా కంటెస్ట్ చేసినటువంటి ఎంపీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరికీ కూడా గుండె లబ్డబ్ కొట్టుకుంటుంది. ఏమవుతుంది, ఏంటి రిజల్ట్, ఏ రకంగా వస్తుంది, ఓడతామా గెలుస్తామా, గవర్నమెంట్ ఫామ్ చేస్తామా లేదా అని చెప్పననే దాని మీద. సరే అవన్నీ పక్కన పెట్టాము అని చెప్పనంటే, ఇంకా ఏపీ దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే కనుక 81.86% ఓటింగ్ జరిగింది. పోయిన 2019 ఎలక్షన్స్ తోటి కంపేర్ చేసామంటే 2% ఓటింగ్ అనేది పెరగటం జరిగిందనమాట. పోయిన సంవత్సరం 79.48 జరిగింది, ఈసారి 81.86. సో దగ్గర 2% కంటే కొంచెం ఎక్కువగానే పోలింగ్ అనేది జరిగింది. ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అదే దీని మీద అని చెప్పననేసి మనకి ఎవరికి డేంజర్ బెల్స్ ఈ ఎలక్షన్ ఒక దీని మీద పర్సంటేజ్ పెరగటానికి ఇంకోటి అని చెప్పననేసి అదొకటి చూసుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఉన్న పార్టీలు 2 అది తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఒకటి, వైఎస్ఆర్ పార్టీ ఒకటి, వైసీపీ. సో అట్లాగే దీనికి ఏంటి అని చెప్పనంటే 81.86% ఓట్లు పెరగటానికి ముఖ్యంగా కారణం ఏంటి అని చెప్పనంటే, హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, విదేశాల నుంచి కూడా, అమెరికా, లండన్, యూకే, లేదా ఆస్ట్రేలియా, లేదు దుబాయ్, ఇట్లా వేరే దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫ్లైట్లలో వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని, ఖర్చులు పెట్టుకొని, టికెట్లు పెట్టుకొని అనేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటేసి మళ్ళీ వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవటం అనేది జరిగింది. ఇది ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేది రిజల్ట్ రోజు కానీ తెలీదు. ఈ సర్వేలు ఏవి కూడా నమ్మకండి. చాలామంది చాలా చెప్తూ ఉంటారు, ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో సర్వేలు అని చెప్పననేవి కూడా మనకి కరెక్ట్ కానటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి దాని మీద అని చెప్పననేసి ఇదేం లేదు. ఇంకా ముఖ్యంగా తీసుకున్నాము అని చెప్పనంటే, ఫ్రీగా డబ్బులు ఈవెన్ నేనైనా నెలకి ఓ ₹1,00,000 ఓ 10 మంది ఫ్యామిలీస్కి నెలకు ₹10,000 చొప్పున నేను ఇస్తున్నాను అని చెప్పనంటే, వాళ్ళు నేను కలిసినప్పుడల్లా నాకు కూడా దండాలు పెడతారు, కాళ్ళకి దండాలు పెడతారు, నేను ఏం కావాలంటే అది చేస్తారు, నేను చెప్పిందే కరెక్ట్ అంటారు, లేదు నాకు జిందాబాద్ అంటారు, ఇంకోటి అంటారు. నేను మంచోడినా చెడ్డోడినా పక్కన పెట్టండి. ఈ సొంత డబ్బులు ఇస్తే గవర్నమెంట్
ప్రజల డబ్బులు, ప్రజలు కట్టినటువంటి ట్యాక్సుల్లోంచి తీసి ఎక్స్ట్రా అప్పులు చేసి ఇచ్చినప్పుడు అని చెప్పననేది ఖచ్చితంగా ఆ ఒక్క ఇది వాళ్ళకి ప్రజలకి ఉంటుంది. గవర్నమెంట్ ఎంత అప్పు చేసింది, లేకపోతే దాని మూలంగా ఏవేవి రేట్లు పెరిగినాయి ఏంటి అనేది ఈ ఫ్రీగా స్కీమ్స్‌లో డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళకి ఇవన్నీ అనవసరం. ఎందుకోసము అని చెప్పనంటే వాళ్ళ పరిస్థితి అటువంటిది. పేదలు ఈ నెలకు 3000 వచ్చేది కూడా ఇంతకుముందు ఎవరు ఇయ్యలేదు గదా! ఇప్పుడు ఇస్తోంది గదా గవర్నమెంటు ఇంకోటి అని చెప్పననే దాని మీద. దీని మీద ఏంటి అని చెప్పనంటే ఎక్కువ మటుకు పెన్షన్‌లు తీసుకునేవాళ్ళు ఎక్కువగా లైన్‌లలో నిలబడి ఓట్లేయటము అనేది జరిగింది ఆంధ్రప్రదేశ్‌లో. అట్లాగే మహిళలు. సో, మహిళలకి, పిల్లలకి ఇచ్చే డబ్బులు గావచ్చు, స్కూల్ గురించి గావచ్చు, లేదా ఇంకోటి గావచ్చు, ఇంకోటి గావచ్చు అనేది చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో, దాని మీద అని చెప్పననేసి మహిళలకి బెనిఫిట్ జరిగింది కాబట్టి అని చెప్పననే దాని మీద అది ఒకటి ఇదైంది. ఆంధ్రప్రదేశ్ గురించి. లాస్ట్‌లో నేను తెలంగాణ గురించి చెప్తాను. ఇవి జరిగినాయి కాబట్టి మరి అది ఎవరికి ఓటింగు, ఎవరికి ప్లస్సు, ఎవరికి మైనస్సు. సో, ఇస్తున్నవి ఇస్తున్నారు గానీ మిగతావన్నీ రేట్లు పెరిగినాయి. మిగతా సౌకర్యాలు ఏవి కూడా లేవు. కేవలం డబ్బులు పంచడమే సరిపోయింది గానీ ఉద్యోగాలు లేవు, ఇంకోటి లేవు అని చెప్పననే వర్షన్‌లో ఒకవైపు. ఇంతకుముందు డబ్బులు ఎవ్వరూ ఇయ్యలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇయ్యలేదు మాకు. కానీ ఇప్పుడు ఇస్తున్నారు కాబట్టి అని చెప్పననేది ఈ వర్షన్ ఒకవైపు. ఇది 50-50 రేషియోలో నడుస్తోంది. సో, రిజల్ట్స్ వచ్చేదాకా కూడా మనం ఏమీ చేయలేము. సో, ఒకటి మటుకు గుర్తుపెట్టుకోండి. ఫ్రీగా డబ్బులు ఎవ్వరిచ్చినా, ఎవరికిచ్చినా, ఎంతిచ్చినా వాళ్ళు దేవుళ్ళే. అది అప్పు రూపంలో ఇయ్యనియండి, ఫ్రీగా ఇయ్యనియండి, స్కీముల ద్వారా ఇయ్యనియండి, గవర్నమెంట్ ఇయ్యనియండి, ఎవరైనా ఇయ్యనియండి. డబ్బులు ఇచ్చి మళ్ళీ మనం అడగట్లేదు వెనక్కి అని చెప్పనంటే ఫినిష్. అక్కడ ఎవరైనా దేవుడే. అది. ఆ తర్వాత వచ్చేసి మనకి ముఖ్యంగా ఎలక్షన్స్ ముందు దాకా కూడా చాలా ఇష్యూస్ మనకి ఈ యొక్క ప్రచారంలో వచ్చినాయి. లాస్ట్ మినిట్‌లో మనకొచ్చింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి అని చెప్పనంటే ఇది యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంటు ప్రతి స్టేట్‌కి ఎలక్షన్స్‌కి చాలా రోజుల ముందు, చాలా నెలలు, సంవత్సరాల ముందు, నాకు తెలిసి 2021లో అనుకుంటా. 2021లో కరోనా తగ్గిన తర్వాత అని చెప్పననేసి నీతి ఆయోగ్ అని చెప్పననేటువంటి సంస్థ ద్వారా ఒక ప్రపోజల్ రెడీ చేసి దానికి ఏంటి అని చెప్పనంటే ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి పంపించింది. భూ వివాదాలు, కోర్టు కేసులు, లేదు తన్నుకోటాలు, లేదు చంపుకోటాలు, ఇంకోటి అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మీకు కావాల్సిన సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా మీరు చెయ్యండి ఇంకోటి అని చెప్పననే దాని మీద ప్రతి స్టేట్ గవర్నమెంట్‌కి పంపించిందది. సో, దాన్ని బేస్ చేసుకొనే తెలంగాణలో ఏంటి అంటే ధరణి అని చెప్పననేసి చేశారు. అక్కడ వచ్చేసి ఇప్పుడు ఎలక్షన్స్‌కి ముందు ఆంధ్రప్రదేశ్‌లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పననేసి తీసుకొచ్చారు. అది ఎలక్షన్స్ ముందు కాదు, ఇంకా ముందే తీసుకురావాల్సింది. అప్పుడు ఇంకొంత క్లారిటీ వచ్చేది. దీనికి ఏంటి అని చెప్పనంటే రూలింగ్ గవర్నమెంట్ చెప్తున్నది ఎవరి ల్యాండ్ అయినా గానీ స్థలం అంటే ఇల్లు కావచ్చు, ఓపెన్ ప్లాట్ కావచ్చు, అది 100 గజాలు కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు, 1000 గజాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాగే పంట పొలాలు, బీడు భూములు. దీంట్లో ప్రైవేట్ ఆస్తులు ఎన్నున్నాయి, గవర్నమెంట్ ఆస్తులు ఎన్నున్నాయి అనేది ఒక లెక్క తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అని చెప్పనంటే ఎవరు డూప్లికేట్ డాక్యుమెంట్లు తయారు చేసి దీని మీద రైతుల దగ్గర నుంచి కావచ్చు, లేదు భూ యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇంకోళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వకుండా రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో కావచ్చు, రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చేయకుండా, లేదు ప్రభుత్వం చేయకుండా అని చెప్పననేసి చేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీము అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది కొంత మటుకు కరెక్ట్. అండ్ అది కరెక్ట్ అయిన పని కూడా. ఎందుకోసమో అని చెప్పనంటే మనకి ఉన్న కోర్టు కేసుల్లో భూ వివాదాలు, డబ్బుల కేసులు, అప్పులు ఇచ్చి వెనక్కి రాకుండా ఉన్న కేసులు, ఈ డబ్బుల విషయంలో భూ వివాదాల్లో జరిగినటువంటి మర్డర్‌లు, లేదు ఇంకో దాని మీద అని చెప్పననేసి ఆ కేసులు. ఇవే ఉన్నాయి 90%. మిగతా 10% ఉన్న కోర్టు కేసుల్లో చిల్లర కేసులు, దొంగతనము, లేదు ఇంకోటి అని చెప్పననే దాని మీద. మర్డర్ కేసులు కొన్నున్నాయి. ఈ మర్డర్ కేసులు కూడా ఏంటి అని చెప్పనంటే మళ్ళీ వీటికే రిలేటెడ్ అయ్యున్నాయి. డబ్బులు చేతి నుంచి ఇచ్చిన డబ్బులు కావచ్చు, అప్పుగా ఇచ్చిన డబ్బులు కావచ్చు, లేదు భూ తగాదాలు కావచ్చు ఇవి అనేసి.
సో ఇది చేయటము అనేది మంచిదే. కాకపోతే కరెక్ట్ అయిన ప్రొసీజర్‌లో జరుగుతోందా లేదా అని చెప్పననేది మన ఏపీ గవర్నమెంట్ కూడా లాస్ట్ మినిట్‌లో అయినా గానీ కరెక్ట్‌గా చెప్పలేకపోయింది. అదొకటి వాళ్ళకి మైనస్ పాయింట్ అయింది. ఆ తర్వాత వచ్చేసి ఈ భూ వివాదాలు మూలంగా, డబ్బుల మూలంగా కొట్టుకుండేది ఇంకోటి అనేది వేరు. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ రోజు నుంచి మొదలెట్టాము అని చెప్పనంటే ఈ రోజు దాకా గూడా ఎక్కడో చోట అని చెప్పననే దాని మీద అనేసి 4 నియోజకవర్గాలలో, 4 నియోజకవర్గాలలో చాలా పెద్ద ఎత్తున గొడవలు జరిగినాయి. మనుషుల్ని కొట్టుకున్నారు. హాస్పిటల్‌లో ఉన్నారు. వాళ్ళ మీద కేసులు ఫైల్ అయినాయి. ఈ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు. ఇవన్నీ మీకు అవసరమా? కార్యకర్తలకి నేను చెప్తోంది. నాయకులందరూ బానే ఉంటారు. ఈ రోజున వచ్చేసి మీ నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు ఆ పార్టీ తరఫున నిలబడ్డాడు. కానీ ఆ పార్టీ గవర్నమెంట్ ఫార్మ్ చేయలేదు అని చెప్పనంటే మీ నియోజకవర్గం నాయకుడు వెళ్ళిపోయి గెలిచిన గవర్నమెంట్ ఫార్మ్ చేసే పార్టీకి సపోర్ట్ చేసి దాంట్లో కలిసిపోతాడు. ఈ మధ్యలో మీరు కొట్టుకోవటము, ఇంట్లో ఫ్యామిలీ కుటుంబ సభ్యుల్ని మీరు ఇచ్చేయటము, లేదు అని చెప్పనంటే మీరు బాధపడటము, ఫ్యామిలీ మెంబర్స్‌ని బాధపెట్టటము, కోర్టు కేసులు, దానికయ్యే ఖర్చులు, హాస్పిటల్‌కయ్యే ఖర్చులు, మళ్ళీ మీరు రికవర్ అయ్యి మళ్ళీ మీ సొంత పనులు చేసుకోవటానికి పట్టే టైము, ఇవన్నీ గూడా ఒక ఎత్తు. కాకపోతే ఏంటి అని చెప్పనంటే ఈ నాయకులు ఎగేస్తారు. ఎందుకోసమో అని చెప్పనంటే నేను పెద్ద బాడీ బిల్డర్‌ని. ఈ వెయిట్ లిఫ్టింగ్ చేస్తాం కదా! ఈ వెయిట్ లిఫ్టింగ్‌లో నేను 500 కిలోలు ఎత్తుతా, 1000 కిలోలు ఎత్తుతా అని చెప్పననేసి వాళ్ళు మాటలు చెప్తారు. నిజంగా మనం 1000 కిలోలు పెట్టి వాళ్ళని కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలని ఎత్తమన్నాము అని చెప్పనంటే ఇట్లా ఎత్తాడు అని పైకి ఎత్తాడు అంటే కింద జారిపోద్ది. ఏం జారిపోద్దో అది మీకు తెలుసు. అది మీకే వదిలేస్తున్నాను. సో, కాబట్టి ఇవన్నీ గూడా పెట్టుకోకండి. ఇవన్నీ పెట్టుకున్నారు ఇంకోటి అని చెప్పనంటే గనక ప్రాబ్లమ్ అవుతుంది. ఫ్యూచర్‌లో జాబ్స్ రావటం కావచ్చు, గవర్నమెంట్ జాబులు ఇది చేయలేరు, పోలీస్ కేస్ ఉంది అని చెప్పనంటే, రాసినా గానీ ఎలిజిబిలిటీ ఉండదు. మీరు గవర్నమెంట్ జాబ్ రాదు. ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ బతకాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవి కాకుండా ఏంటి అని చెప్పనంటే మనకి బెట్టింగ్ జరుగుతుంది. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగు, లేదు ఎలక్షన్ బెట్టింగు, ఇంకోటి అనేది అది ప్రతి దగ్గర జరుగుతుంది. తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు ఇక్కడ కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే 1:2 అంటే లక్షిస్తే లక్షకి 2,00,000 బెట్టింగ్ చేసిన వాళ్ళు గెలిచిన వాళ్ళకిచ్చేది. లేదు అని చెప్పనంటే గనుక లక్షకి 3,00,000, లేదు అంటే లక్షకి 5,00,000. ముఖ్యంగా లక్షకి 5,00,000 అని చెప్పననే దాని మీద జరుగుతున్నటువంటి బెట్టింగ్ 4 నియోజకవర్గాలలో ఎక్కువగా ఉన్నాయి. దీంట్లో వచ్చేసి ఒకటి పులివెందుల, వైఎస్ జగన్ నిలబడ్డటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. రెండొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డటువంటి కుప్పం నియోజకవర్గం. మూడొచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డటువంటి పిఠాపురం. నాలుగొచ్చేసి నారా లోకేష్ గారు నిలబడ్డటువంటి ఏంటది విజయవాడ దగ్గర ఏ ఊరది? మంగళగిరి. మంగళగిరి. సో, వీళ్ళు ఒకళ్ళు గెలుస్తారని, ఒకళ్ళు ఓడిపోతారని, గెలిచారు అంటే ఇంత మెజార్టీ వస్తుందని, లేదు ఓడిపోయారు అంటే ఇంత మెజార్టీతోటి ఇన్ని ఓట్లతోటి ఓడిపోతారని, ఇంకోటని అని చెప్పననేసి బెట్టింగ్ కట్టేవాళ్ళు కడుతున్నారు. దాంట్లో ఇళ్ళు, పొలాలు, ఈవెన్ భార్య మెడలో ఉన్న బంగారంతో సహా కార్లు, బళ్ళు అన్నీ ఈ యొక్క దీని మీద అనేసి పెడుతున్నారు. కోడి పందాలని మించి అయిపోయినాయి ఆంధ్రాలో. ఈ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలో సంక్రాంతి అప్పుడు కోడి పందాలకి కాసినటువంటి బెట్టింగ్ల కంటే కూడా అక్కడ ఓన్లీ డబ్బే. కానీ ఇక్కడ ఏంటి అని చెప్పనంటే ఇది అయితుంది, అది అయితుంది, ఇంకోటి అయితుంది అని చెప్పననేసి మరి ఎవరు దీంట్లో గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరికి ఎక్కువ డబ్బులొస్తాయి, ఎవరివి మొత్తం టోటల్‌గా ఇల్లు, కారు, లేదు ఉన్న బంగారము, ఇంకోటి పొలాలు అన్నీ పోతాయో అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత కానీ మనకు తెలీదు. ఈ 4 నియోజకవర్గాల నుంచి మటుకు బానే జరుగుతోంది. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను కార్యకర్తలకి, ఏ పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, మీరు కొట్టుకోవద్దు, మీరు కేసుల్లో ఇరుక్కోవద్దు, కోర్టుల చుట్టూ తిరగొద్దు, హాస్పిటల్‌లో పడొద్దు. మీకు వచ్చేటువంటి రోజువారీ ఇన్‌కమ్ ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోవద్దు. ఈ రాజకీయ నాయకులు ఏది ఎవ్వరికీ ఏమీ చెయ్యరు. ఈవెన్ కార్యకర్తలకైనా గానీ గెలిచేంత మట్టుకే కులము, మతము,
కార్యకర్తలు అనేది కేవలం గెలిచేంత మట్టుకే. ఆ తర్వాత అన్నీ మూటగట్టి వాడు ఒకటి చెరువులో అన్న పడేస్తాడు, లేదా అటక మీదకైనా ఇసిరేస్తాడు. మిమ్మల్ని ఏమీ కేర్ చేయడు. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కార్యకర్తలే. మీకేమన్నా మేలు జరిగింది అని చెప్పనంటే ఓకే. 99% మేలైతే జరగలేదు ఏ కార్యకర్తలకి. ఎందుకంటే చాలామందితోటి నేను మాట్లాడాను. అట్లాగే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళతోటి అనేది నాకు తెలిసిన బంధువులు, ఫ్రెండ్స్, ఇంకోళ్ళు అని చెప్పననే దాని మీద నేను ఒక 100 మందితోటి నేను మాట్లాడా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏంటి, ఏ రకంగా ఉంది, ఎవరు వచ్చే అవకాశం ఉంది ఏంటి అనేసి. ఆ లోకల్గా ఉన్న వాళ్ళే చెప్పలేకపోతున్నారు. ప్రతి పార్టీ వాళ్ళు ఎన్డీఏ తరఫున కూటమిగా పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదు వైసీపీ తరఫున చేసిన వాళ్ళు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మేమే గెలుస్తున్నాం, మేము 50,000 మెజార్టీతోటి గెలుస్తున్నాం, 1,00,000 మెజార్టీతోటి గెలుస్తున్నాం అనేసి రిజల్ట్స్ రోజు అవన్నీ చూసుకుందాము. అప్పుడు దాకా జరిగేదేం లేదు. ఎవరు ఏం చెప్పినా కానీ మరి అది ఎక్కడి దాకా ఏంటి అని చెప్పని అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. సో కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎనీహౌ వీడియో చూస్తున్న వాళ్ళకు మరొక్కసారి థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచివాళ్ళు ఇంకా బాగుండాలి, మంచి వాళ్ళల్లో నేను ఒకడిని అయ్యి ఉండాలి. అన్నీ సవ్యంగా జరగాలి, మంచి గవర్నమెంట్ రావాలి, ఆంధ్ర ప్రజలకి మంచి జరగాలి. ఇది నేను కోరుకుంటోంది. థ్యాంక్ యూ.